వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్ మలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కె వివేకానంద సూచన మేరకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారాల వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజల ఆగ్రహ జ్వాల నుంచి రగిలిన ఉద్యమం మారుమూల ప్రాంతం నుంచి ఢిల్లీకి తెలంగాణ సెగ తగిలేలా ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత నాయకులు కేసీఆర్ అని వారాల వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాజ్ కుమార్, చిన్న వెంకటస్వామి, తారాసింగ్, నారాయణ, గట్టు అశోక్, మైసా గౌడ్, బైరేష్ గౌడ్, వేణు, అనిల్, కిషోర్, గణేష్, భాస్కర్, వల్లీబాయ్, జనముల ప్రభాకర్, కావలి రవి, గజ్జలి రమేష్, లక్ష్మణ్, శ్యామ్, పాస్టర్ రమేష్, రామకృష్ణ, రాజు యాదవ్, కిషన్ చారి, శ్రీనివాస్, బాలరాజు, రాహుల్, జహీర్, మునీర్, ముక్షుత్ పాషా, కైసర్ పాషా, మహిళా నాయకులు స్వరూపారెడ్డి, విద్య, లక్ష్మి, లావణ్య, సరస్వతి, సూర్యకుమారి, సరిత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వివేకానంద నాయకత్వం, వివేకానంద నాయకత్వం, మనందరి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, వివేకానంద నాయకత్వం. సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో మరి అన్నగారి సేవా కార్యక్రమాలను మనం దృష్టిలో ఉంచుకొని అన్నగారు ఏదైతే ఈ 292 కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న పేద పడుగు బలహీన వర్గాల మరి ఆశాజ్యోతి మరి కేపీ వివేకానంద సహకారంతో, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారి సహకారంతో మరి మన అన్నగారు వారాల వినోద్ అన్న గారు ఎన్నో మరి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మన దేశంలో కొనసాగుతూ మరి ఈరోజు బడుగు బలహీన ఎక్కువ ఉన్న స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలకందరికీ పౌష్టికాహారం అందాలి, వాళ్ళకి ఇవ్వాలి అనే దృఢ సంకల్పంతో ఆయన ఎన్నోసార్లు మరి ఎన్నో కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. మన రంజాన్ మాసంలో కూడా మరి పేద మహిళలకు చీరల పంపిణీ మరి ఎన్నో కిట్లు కూడా ఇవ్వడం. బలహీనంగా ఉంటారు కాబట్టి ఇటువంటి బలమైనటువంటి పౌష్టికాహారం ఇచ్చినటువంటి వినోదన్న గారికి మరొకసారి మరి నమస్కారాలు తెలుస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందుకు చేస్తుంటే మీకు అండగా మా తెలుగుదన్న తప్ప మా ఇంట్లో అందరూ మేము అండగా తెలుసుకుంటాం. 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరంలో అడుగుపెట్టుకున్నాం కాబట్టి మనందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నాకు అంతా 9 గంటలకు ఫోన్ చేసింది. తెలంగాణ వస్తే మరణీయులు మాట్లాడుతుంది. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి మంచినీళ్ళు అనేది నీళ్ళు మంచినీళ్ళు వేయకుంటే నా పదవిలో వదిలేస్తా, రాజీనామా చేస్తాను అన్నటువంటి ఘనమైనటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే కేసీఆర్ గారు. అదే కాకుండా కళ్యాణ లక్ష్యం ఒకటి ఆడపిల్లలు చేసినటువంటి కార్యక్రమం చెప్తున్నా. కళ్యాణ లక్ష్యం అంటే వరంగల్ జిల్లాలో ఒక లంబడోళ్ళ ఇంటికాడ వాళ్ళ నాయన పిల్ల పెళ్లి చేద్దామని 2 లక్షల రూపాయలు తెచ్చుకుంటా ఇల్లు కాలిపోయింది. అప్పుడే కేసీఆర్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నాక ఆ ఇంటికి పోయినప్పుడు తల్లిదండ్రుల బాధ ఎంత, ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో అది తెలుసుకొని కళ్యాణ లక్ష్యం పథకం షాదీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ 14 సంవత్సరాలు ఇందాక మన చంద్రన్న చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు ఉచితంగా ఆరోగ్య కిట్లు, అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు ఎన్నో చేశారు. నాకు తెలిసి ఇప్పుడు మీ హాస్పిటల్ ఇటువంటి కిట్ కానీ ఇవ్వడం లేదనుకుంటున్నాను. వస్తున్నాయి మీ దగ్గర అంతకుముందు ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం లేదు. వాళ్ళకే సరిపోతుంది, మనకే పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం ఏదైనా సేవా కార్యక్రమం చేద్దామంటే మా తమ్ముడు సమానమైన శ్యామ్ అడిగితే శ్యామ్ అడ్డుకన్నా శంకర్ అందరూ కలిపి ఆరోగ్య స్థితిగా పురస్కారం పెట్టి వాళ్ళకి మన నిజం బాగుంటుంది. ఇక్కడ ఎంతోమంది మహిళలు ఎటువంటి కిట్లు కానీ వాళ్ళకి ఆరోగ్యకరంగా ఎటువంటి ఆరోగ్యాలు ఇంట్లోనే ఏవైతే ఉంటున్నారో చూస్తూ ఉన్నాము. దానికి తోడుగా ఇంట్లో చేతనైనా కానీ మీరు ఏదైతే చూస్తుందో వాళ్ళకి అందరికీ సహాయపడుతుందని చెప్పేసి తెలియజేయండి. ఇప్పుడే శ్యామ్కి తిరుపతి జరిగింది. శ్యామ్ డాక్టర్ వాళ్ళని తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలని అడిగి మీకు కావాల్సినటువంటి సదుపాయాలను, మీకు కావాల్సినటువంటి పోషకాలను ఓకే. మీ అందరి ఆశీర్వాదాలు శ్యామ్ పైన ఉండాలని చెప్పేసి మీ అందరి మనసులో కోరుకుంటున్నాను. इधर से కైచీలో తీసుకొని అక్కడే కూర్చోండి. 2 నిమిషాలు మళ్ళీ ఎవరు పంపి ఇటు వచ్చామ్మా. श्याम ఓకే. 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 పట్టుకోపో అంటే భయపడుతున్నాయింది మొహమాటం. ఓకే. బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్తే అందరూ పోతుంది. ఈరోజు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈరోజు నేటికి 14 సంవత్సరాలు పూర్తయింది. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నీరు, నిధులు, ఉద్యోగాలు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి పోరాడడం, ఆ పోరాటం ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదేవిధంగా యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పేసి మా ఆకాంక్ష. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమంది నిరుద్యోగులకు, అదేవిధంగా విద్యార్థులకు అన్ని సకల సౌకర్యాలు ఉండే. ఇప్పుడు ఎటువంటిది సౌకర్యాలకు నోచుకోకుండా తెలంగాణ రాష్ట్రం అధోగతిలో ఉంది. మీరందరూ దయచేసి వచ్చేసారికైనా సరే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఉండి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే విధంగా మనం అందరం కలిసికట్టుగా ఉండి పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మహిళలకు, గర్భిణీ స్త్రీలకు అందరికీ ఉచితంగా పోషకాహార కిట్లు ఇవ్వడం జరుగుతుంది. 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా దానికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ మహిళలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.